ఎవరు రాబాడు ఇట్లా ఓలుగొండపల్లి పట్టణంలో ఇట్లా తలలోని ఇట్లా మెస్సు పుట్టిన నన్ను ఎదుర్కోవడం ఎవరుంటే వచ్చి నిలబడమంటే నీది మిక్సర్ అంతా వస్తుంది మరా అప్పుడు వచ్చినాడని చెప్తారా మరా ఏదో సన్ను తాగేసి సన్ను అవుతున్నారు అప్పుడు అప్పా 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 నా గోడే అబ్బా కామ్ చేసుకుంటే ఏమొస్తున్నాక బీపీ తెచ్చిపోతావు నీ మొదలు నువ్వు చేసిపోతే నీ కొడుకులు ఏమైపోలా నీ కోడలు ఏమైపోలా మేము చెప్పాను ఆ మొడగురే అంటాను మీరు అనండి అట్లా అభయ నేను మీ ఇంటి తలారోడు మీ ఇంటి బానిస మీ ఇంటి కుక్క మాట్లాడే పొంది కుక్క ఓలుగొండ పరిపాలన చేసే కమలారెడ్డి యమలారెడ్డి నేను మాట్లాడితే మొగమోడా నేను తుప్పిలు మొగమోడా తాసులు మొగమోడా ఏడ్చకు ఒక ముగ్గురు రాండి మున్నూరు ఇస్తారు ఎవరు రాడా నువ్వు రాకట్లా భాష తూర్లు చేసిపోతాను 500 ఇస్తాను తిరిగి కొనుక్కుంటాను 1000 రూపాయలు ఇస్తారా రేవత ఒక్కొక్కటి చెప్పులా ఉన్నాడు పేరు చూస్తా హలో బొగ్గిలు గుంతా మరంటే మన మీ బుద్ధి లేకపోయినాడా లేదట్రా నాకు అర్థమైపోయా మగ క్యారెక్టర్ రానుండేదా నువ్వు నీకు తెలిసిందే చెప్పే మీరే చెప్పే మా టీం కదా చెప్పా నువ్వు పిలుస్తున్నావు చెప్పు షోలో చెప్పా నా శోకమ్మ మగ ప్రాణుడేదా డ్రామా చూసినావా ఆయన చిలకలా ఉంటుందా నీ పాదాలకి పో మహామంత్రి అయినా ఎవరు నీవు మీ ఎప్పుడు ఎవరు ఎవరు అక్కడ వాడేవుడురా నేను చూడలేదు రావని మీరేమంటారంట
తలారి ఎక్కడగా అంటారా తలారి ఇంటిగాడు ఓ బాంకు తలారి ఇంటిగాడు అంటే మా ఎదురుగట్ల ఎదురుకుంటాడు వాడే బాంకులోకి వెళ్ళిందా ఏమి వాడు కొడుక అయ్యా లేరు నా కొడుక వాడికి మగ్గిళ్ళే లేరు మైమూన్లో మీట్లేదా ఎవరిరా అదే బెల్లం రామక్క బెల్లాడు రామే లేరు కుడికాలు అయ్యా లేరు నా కొడుక మీ అమ్మేం బెల్లాడు రామే అయ్యా దానికి ఇంకా నేను పెళ్లి చేయలే పెళ్లి కాదు బిడ్డలు కాదట ఇంకేమే మా 5 గంటలకి మీ ఇంటికి వస్తాంది ఏమిటి ఈ ఇలాంటి మ్యాథ్ వేసేకి ఎందుకు మా 6 గంటలకి కూర్చిపెట్టేకి పోతాంది అది బెల్లాడు సిరి కూర్చుకుంటా ఉండి నా ఇంట్లో వాళ్ళిద్దరు డ్రర్ అయితే నేను బుర్ర అయితే అట్లాంటి ఏంటిరా అంటే వాళ్ళిద్దరు డ్రర్ అయిపోయి నేను బుర్ర అయితే 7 నెలలకి పుట్టిన నా కొడుకు నేనే కింద మీ ఇంట్లో పుడుకుని వెళ్ళేసుకున్నా మా ఎదురుగా నా పుట్టిన నువ్వేనా అబ్బా మా ఎదురుగా ఎన్నో పుట్టివే 7 నెలలకి పుట్టిన నా కొడుకు నేనే కింద ఎట్లా పుట్టివి అయ్యా మనకి 7 నెలలు అయిందా మీ ఆవు ఇంత అందా నిజమేరా మీ ఆవు ఇంత అంది పేయి కింద పడిపోతుంది ఏమన్నా పేయి పడిపోయింది మీ ఆవు పాపం వచ్చి ఎగిరి మా అమ్మ ముడ్డి మీద ఎగురుతుంది నేను ముందు గుడ్ మార్నింగ్ మమ్మీ అంటే అబ్బా మా ఎదురుగా పుట్టిన నువ్వేనా అమ్మ ఎత్తుకొని ముద్దులాడి ఏమో మా ఇంట్లో పసిబిడ్డ పుట్టినాడు వేళ ఎత్తుకొని ముద్దులాడి అబ్బా మా ఎదురుగా పుట్టి ఎంత పెద్ద మనిషి అయినావురా మా ఎదురుగా పుట్టి నువ్వు ఎంత పెద్ద మనిషి అయినావు 3 దఫాలు అయినాను ఏడాడా ఏడాడా దిబ్బుల్లో ఒక దఫ అయితే సిగ్గుగట్లో ఒక దఫ అయితే ఇక ఈ ఊర్లోకి వచ్చి ఒక దఫ అయితే గుడుసులు కూడా చేసి మా పక్కన వేస్తారు మగవాళ్ళ మీద చెరువు మీద తోడు పెట్టి బట్టలు ఇప్పేసి పసుపు కుంకుమ పెడతారు కొనాకి ఏం కొనాకి పెట్టి పరమతి పదాలేస్తారు ఏమిటో వేసి ముగ్గురు ముసలు పట్టుకుని ఎత్తి చెరువులకి ఇసిరేస్తారు ఇసురుతేనే వడ్డీకి కొట్టుకుని ఏమన్నా వస్తే పెద్ద మనిషి అయినట్లు పట్టు వెళ్ళిపోతే ఇంకా పిన్నాడు నువ్వు ఇంకా పసిబిడ్డా నీళ్ళు పట్టుకొని వెళ్ళిపోతావేమో నేను 7 నెలలకి పుట్టినప్పుడు నేను ఎట్లా అడ్డమా పుట్టుకుంటానికి తూములో పోతారా నువ్వే చెప్పేందుకే నాకు అర్థం అయిపోయింది వివరాలు సిగ్గుగా ఓట్లు మీద మనముడికి ఎందువా మీ అవ బోండాలు ఎట్లంటే మీ అవ పక్కల కుక్కని బోండాలు ఎత్తుకుని వెళ్ళి సీట్ తీసుకుని వదిలే ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు నాకు తెలుసు వివరాలు ఏం చెప్పు పేపర్ లేదు కొడుతుంది రామదాస్ కొడుకు ముగే లేవో కొడుకు అయ్యోవా వాళ్ళు వచ్చి అంతా వచ్చిండ్రా వాళ్ళని కూడా కనుక్కుంటా ఉన్నారా మా ఇల్లు ఎవడపోరా ఏరా నీ అప్పుడే మాట్లాడరా మా ఎప్పుడు రాడపా ఇంక మా చేతులకు రాడా మన చచ్చిపోయా మన గ్రామం కూడా చచ్చిపోయా నీ అప్పుడు చచ్చిపోయాడు నాకు మాట చెప్పలేదే నేను శబ్దాలు మన వస్తే నువ్వు ఇద్దరు కబడ్డీ ఆడుకుంటా అంటే ఏదో నెట్టింట్లో గెలిగేసుకుని నువ్వు పూలు రీడింగ్ లో ఉంటావు అమ్మ పూలు క్యాచింగ్ లో ఉంటావు నువ్వు కబడ్డీ అంటే అమ్మ అంటే రెండు వారు కదా ఏమో భార్య భర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటా ఉంటాం అదే కబడ్డీనా కిటికీలో తొమ్మిది అదేలో చేస్తే మా ఆవు చెప్పేసింది ఎట్లరా మా తాత నెట్టింట్లో బొక్కబార్లు పండేసి కోడుగుడు తీసుకుని గుడ్లో పెట్టి గుడ్డైతే గుడ్డు చెప్పేసి నాటి కొడుకుండేది అప్పుడు ఏంటి బతుకునేమో మా తాత అక్కడ పోక మా తాత గుడ్డు చేసిపోయి మీ తాత ఏం చేస్తురా మా తాతను గుడ్లో పెట్టుకుని వండుకోకొని వచ్చాను రేపు మా నడపాల గుడ్డల పిల్లలకి మీ అమ్మ ఎట్లా దాన్ని సంపేయకూడదురా చెప్పాక గుడ్డు చేతిలో పెట్టుకున్నా మా బాబాలు గుండు వేసి అమ్ముకుండ్రు ఎట్లా ఇస్తారా అంటే మరి నా యొక్క ఓలకుండా పెట్టడానికి కొత్త పని ఎవరు నీవు
మా ప్రభుత్వం తెలిసి ఉంటాయి, తెలియక భయం ఉంటాయి. తెలియకపోయింటే నా తల్లి పెట్ట మన ఆమె హాలిగించి విన్నా. ఉత్తర దేశము ఓలుగొండపల్లి పట్టణము అట్టి ఓలగొండ వేలబడిన ప్రకోశమైన రాముడి కదా. రాముడి అవునా? అవును. అంతా అట్లేదప్ప. ఎట్లున్నానా? అంతా భయపడి వెళ్ళిపోతలేదు. నేనేమిరా? నువ్వు కదలే. ఇంకా ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు? వెళ్ళిపోతాడు గెలిచింది ఎవరు? నాకే. ఏయ్! ఉత్తర దేశము ఓలగొండ ప్రపట్టణము అవును. అట్టి ఓలగొండ వేలబడిన ప్రకోశమైన రాముడి కదా. అవునా? మా భక్తి అవుతుంది. మరి నా యొక్క ఓలగొండ రచన మర్చిపోనా? ఇది రాముడి పేరు చెప్పిన పాలు తాగే పసిబిడ్డలు కూడా పాలు హాగవలరా? నీ పేరు చెప్తే పాలు తాగే పసిబిడ్డలు కూడా పాలవలసిందే. శభాష్! మాలో బలో ఎందుకని తెలుసుకున్నదా? ఎందుకప్పా? ఈ రాముడు వస్తున్నాడంటే ప్రజలు రాఘవుడు వస్తానంటే ప్రజల్లా గడగడాలంటారా? అలాగా నిజమేనప్పా? ఓలగొండ ప్రపట్టణమా ఇదే కాక కులమలయ జాతవాన్ని అడుగుతున్నావా? అంటే నీ వంశమే. అవును. నీ వంశమే తప్ప నీ వంశమే. ఏయ్! నీ వంశమే తప్ప నీ వంశమే. తెలియదా? ఏయ్! పలికిన తీరా కులముల పూల పోతున్నది. ఏయ్! పాకిరాడు కులముల పోతున్నట్లు మేము. పోతావు. మ్మ్. నువ్వు నిజమైన పోతావు. ఏం పోతావు? పక్క అమ్మోతే నువ్వు. పక్క అమ్మోతే నువ్వు. ఎవడు అమ్మతా? ఇది నమ్ముడు పెట్టుకుంటాడు. మూడు మాసాలు ఇచ్చింది అంతా గ్యాప్ పెట్టుకున్నాడు. గిరుకుండేది పాకిరాడు కులముల పోతున్నట్లు మేము. పోతు రెడ్లు రొడ్లకు రొడ్లు బడాయి కాపులము. రెడ్లకు రెడ్లు బడాయి కాపులు. బడాయి బడాయంటే ఏమనుకుంటున్నావురా? ఏమే ఏయ్! బాగా పౌరుషమైన వాళ్ళము. మీరా? మ్మ్. పౌరుషం ఏమనుకుంటున్నావు? మరి నా యొక్క ఓలగొండ రచన శివమతంలో పుట్టి ఉన్నాను గనక నా యొక్క ఓలగొండ ప్రజలత శివరాముడు అంటున్నారా? అది దానికి నాకు మా అమ్మ మీటికి పంపిస్తుంటే మళ్ళా పిలిచి ఈ పూజ పెట్టి మీటికి పంపించిందా? అది 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 కానీ ఇంట్లో అది అందరూ చిదరపుని మీద చేస్తారు. ఎవరు? అందరూ వాళ్ళకి ఎదురుపడిన నా యొక్క ఓలగొండ పెట్టమా ఏదో పండుగ చేయకూడదు. చేయకూడదు. మన శివరాత్రి పండుగ చేయాలా? శివునే పూజిస్తారా? శివునే పూజించాలంటే ఊరికి పూజిస్తారు. వాళ్ళ కాపులంతా మన కాపులో ఒకరి ఎంత ఇంటికి ఇంటికి 50,000 ఇస్తా. ఇంటికి 50,000 ఇస్తా. మన శివరాత్రి పండుగ చేయమన్నా ఇంటికి 50,000 ఇస్తారట. ఎప్పుడు అందరూ శివరాత్రి పండుగ చేయమన్నా ఇంటికి 50,000 ఇవ్వాలంటే ఎన్నో లోడ్లు ఇటుకలు లోడ్లు తోలాలా, ఎన్ని లోడ్లు జల్లు లోడ్లు తోలాలా, ఎన్ని ఇసుక లోడ్లు తోలాలా.
ఏయ్! ఎన్నో లోన్లు తోలలో 50,000 అంత ఇంటికి ఏయ్! దీని మొత్తం కట్టుకుంటున్నాడు నాకు ఆ? అందుకే 50,000 ఇస్తారట. ఏరా ఓలగుండాపురం పెట్టమా ఇదేనే కాక కాక ఏయ్! మేము చేసే దౌలత్తు దాని పాలటి పడి తెలిసిన అదే వేసుకుని సొసైటీకి మేము వచ్చినాయి యాగలు వచ్చినాయి కూరలంతా తీసుకొని పోవడమా అలాంటి పనులంతా ఎవరు చేయాలి ఇక వీళ్ళు అది బలాబలా ఓలగుండాపురం పెట్టమా మరి మేము చేసే దౌలత్తు దాని పాలటి పడి తెలిసిన నువ్వు చేసే దౌలత్తు తరపున నాకు తెలిసిన మన ప్రజలకు ఒక తెలుగు చెప్పు. ఆహా చూడటానికి రసమున్నది ఓలగుండాలు. ఏయ్! నేను వేలవడానికి రాజ్యము ఓ నువ్వు ఏది పెట్టేకి రాజు ఏలుపెట్టే కాదు వేలవడానికి రాజ్యము రాజ్యము వేలుటకు రాజ్యము ఎక్కట బంగారు తలుటు మీ అక్కడ అది ఎక్కట బంగారు తలుటు చూడు రామలక్ష్మణ ఖనిజరాలు రామలక్ష్మణుడు అది ఆరంభం వచ్చిందా రామలక్ష్మణ వాళ్ళేమో చూడే అందరూ చెప్పరే మేము అట్లా వాళ్ళమే ఓ అయితే రామలక్ష్మణ ఖనిజరాలు రా ఖనిజరాలు అనుజనాలు అది అనుజనాలు అంటే ఏమో ఏయ్! మేము వజ్రాల వైద్యులు మాణిక్యము బంగారు పెట్టినట్ల సాగలరా అనుజనాలు అంటే అది ఏమి ఈ ఊళ్ళంతా బంగారు వజ్రాల వైద్యులు మాణిక్యము బంగారు అంటే మాకేమో కొదువు అట్టి రామలక్ష్మణ ఖనిజరాలు కనిపిందా ఏ సిరి కొట్టు నా మిద్ది మీద తొండినాడకో నా మిది మీద చదివితే డి సి జెడ్ ఓలగుండాపురం పెట్టమా ఓలడానికి రాజ్యము ఎక్కడి బంగారు తలుపు రామలక్ష్మణ ఖనిజరాలు కూర్చోవనే పరిశీలు అవును ఓలగుండాపురం పెట్టమా ఇదే కాక ఈ రెడ్డివారి పరంపరక్రమ పౌరుషులు ఎటువంటి తెలిసిన ఏంటి తప్ప